అందరికీ ఆయన ప్రభు, సృష్టికర్త అయిన ప్రభు, సకల సృష్టిని సృష్టించిన దేవాది దేవుడు, అందరికీ ప్రభు. ఆయన చూపించిన సుమాతృక. హల్లెలూయా. దేవుడు మన కోసం ప్రాణాన్ని త్యాగం చేశాడు. తండ్రి తన కుమారుణ్ణి మన కోసం బలిదానంగా ఇచ్చి ఉన్నారు. ఈరోజు ఆ విషయాన్ని మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరి, ఆగను కూడా అక్కడ కూర్చుండబెట్టి ఆయన లోపలికి వెళ్ళి ప్రభువుతో, ఆయన తండ్రితో మాట్లాడుకోవడం కోసం, ఆయన మరణానికి సిద్ధపడటం కోసం ఆయన లోపలికి వెళ్ళడం జరిగింది. ప్రియమైన సహోదరిలారా, కానీ అంత దేవాది దేవునికి కూడా ఒక్క క్షణకాలం పాటు తండ్రిని ఏమని అడిగారో తెలుసా? తండ్రి, వార్తలో 26వ అధ్యాయం వారు ప్రియమైన శిష్యులు అందరినీ అడుగుతున్నారు, ఈ రాత్రి మీరు నా కోసం ప్రార్థన చేయండి, అది మీ ఆత్మను పోగొట్టుకోకుండా ఉండటం కోసమే ప్రార్థన చేయండి అడుగుతున్నారు. మీరందరూ చెదరగొట్టబడతారు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా 1 సంవత్సరం పాటు ఆయనతో తిరిగి ఆయన చేసిన మహా అద్భుతాలు చూసినటువంటి చెదిరిపోతే నన్ను ఒంటరిగా, ప్రజలందరూ చెదిరిపోయి ఇంటికి వెళ్ళిపోయి వారి ఇంటికి వెళ్ళిపోయారు అని వాక్యం సెలవిస్తుంది. అక్కడ నన్ను ఒంటరిగా వదిలేశారు అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నా తండ్రి నాతో ఉన్నాడు గనక. అలాగే క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవాది దేవుడిని మనకు అన్నీ ఇస్తాను, మీరు నాలో ఉండండి, నేను మీలో ఉంటాను, అప్పుడు మీరు ఏమడిగితే అది ఇస్తాను అని ఎంత పెద్ద ఆప్షన్ ఎవరైనా ఇస్తారా? ఎంత పెద్ద ఆప్షన్ మనకి దేవుడు ఇస్తున్నాడు. కేవలం మీరు ప్రేమ కలిగి ఉండండి, మీకులాగా మీరు పరాయి నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, మీలో ఉన్నటువంటి దుర్బలాన్ని వదిలిపెట్టండి, కేవలము ప్రేమ కలిగి క్షమాగుణం కలిగి నాకులాగా నేనండి, మీతో నేను ఉంటాను, నాతో మీరు ఉండండి, అప్పుడు మీరు నా నామం పట్ల ఏమి అడిగినా నేను ఇస్తాను అని ఆయన చెప్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక కేవలము మీరు ఈ ఒకే ఒక్క కోరిక నేను కోరుకునేది ఏంటంటే, దేవుని మరణం రోజున ఒక్కటే ఒక కోరిక, 24 గంటల సమయంలో మీరు ఎన్ని పనుల్లో ఉన్నా, రాత్రి నిద్రపోయే సమయం 8 గంటలు ఉపయోగించిన కనీసం 10 నిమిషాల పాటు మీరు ఒంటరిగా ఉండి రహస్యమందున్న దేవునికి ఎంత ముఖ్యమైనది, మనిషి జీవితం ఎంత ముఖ్యమైనది అని ఆయన మరణం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. కనుక ఆ మరణం విలువ ఏంటో తెలుసుకుని మనం బ్రతికుండగానే దేవుణ్ణి ఆరాధించటం, మనం బ్రతికుండగానే మనం అన్ని చక్కదిద్దుకోవటం, దీపం ఉండటం. నా
కలిగి ఉంటాడు. ఇంకో ఆయన దేవాలయం పరమపల్లి అల్లప్పుడు చెప్తాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి జనాలు వారిని సిలువలో కొట్టి అవమానముగా చంపములను తలంచుతుండగా మార్గ మధ్యలోనే చనిపోదురేమోనని ఆలోచించి వారి వెనుక ఆ భారమైన సిలువను మోసుకొని వచ్చినట్టు సిరేనియా సీమోను అని వారిని ఆ సైనికులు బలవంతపరిచారు. నా రక్షకుడైన యేసు ప్రభువా, నేను నా సిలువను కోద్రోయక చేరుకొని ఆలయించున్నాను. ముఖ్యంగా మీరు నాకు నియమించిన ఈ మరణ సంఘటనను చేసుకొని ఆదిలో కలిగినట్లు ఇప్పుడెప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలిగిన గాక. మా మీద స్వామి, మా మీద స్వామి, విశ్వాసులకు ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానం సృష్టిన గాక. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.